నిజంగానే నార్మల్ రైస్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందా? షుగర్ లెవెల్స్ వైట్ రైస్కి మిలెట్స్ చూసుకున్నాం అనుకోండి, మిలెట్స్లో కొంచెం ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, కంపేర్ టు వైట్ రైస్తో పోల్చుకుంటే ప్రోటీన్ పర్సంటేజ్ ఎక్కువ ఉండొచ్చు. కానీ ఫీలింగ్ అనేది మీకు ఒక ఫుల్నెస్ ఏం క్రియేట్ అవుతుంది? చిన్నప్పటి నుంచి మీరు అన్నం తిన్నాం మనం, ఓకే, రైస్ తింటేనే ఒక సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ క్రియేట్ అవుద్ది. మిల్లెట్స్ని అడాప్ట్ చేసుకోవడం చాలా కష్టం, ఒకవేళ చేసుకున్న సస్టైనబిలిటీ కష్టం. సో కానీ మీకు మిల్లెట్స్ ఉండి ఇంట్లో ఈవినింగ్ చపాతీ ఉండి ఇంకొకరు రైస్ తిని ఎంత కష్టం అవుతుంది? ఎండ్ ఆఫ్ ది డే మీరు ఏ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఏంటి? వైట్ రైస్ తినండి, బ్రౌన్ రైస్ తినండి, బట్ మీకు మోస్ట్ కన్వీనియంట్గా ఏదైతే ఉందో, ఏది రెగ్యులర్గా మీరు ఫాలో అవ్వగలరో అదే తీసుకోండి. సో మీకు ఫైబర్ తక్కువ ఉంది అని మీకు అనిపించింది, మీరు ఉత్తన్నం తింటాం మనం. ఇప్పుడు వైట్ రైస్ తింటే దానిలో ఫైబర్ లేదని అంటాం, లేదు కరెక్టే. ఉత్తన్నం తింటాం మనం, దానిలో కూర వేసుకొని తింటాం కదా, ఏ బెండకాయ పులుసు, పప్పు, లేకపోతే ఏదో చిక్కుడుకాయ ఏదో వేసుకుని తింటాం కదా, ఫైబర్ వచ్చింది కదా. చికెన్ తింటే ప్రోటీన్, ఉత్త చికెన్ తింటాం మనం, తినం కదండి. చికెన్ కర్రీ విత్ రైస్ చపాతీ దేనిలోనే తింటాం కదా, ఇది కూడా అంతే.